మిస్టర్ రంగనాథ్ నిన్ను కోర్టుకి ఈడుస్తా. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మూసీని కబ్జా చేస్తున్నదని గతంలో మీరే లెటర్ రాసి ఇప్పుడు నన్ను బదనాం చేస్తారా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ వ్యవహారంలో నేను చేసిన ధర్నాపై తప్పుడు సమాచారంతో ఎక్స్లో వీడియోలు పెడతారా? ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయకపోతే మీ పైన పరువు నష్టం దావా వేస్తా. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వార్నింగ్. రంగనాథ్ హైడ్రా కమిషనర్ కంటే గ్రాఫిక్ డిజైనర్గా బాగా పనికొస్తాడని అనిపిస్తున్నది నాకు. నేను అంత జీతం చేయలేను కానీ రంగనాథ్ గారు మా దగ్గర ఏమైనా అవకాశం ఉన్నది, వచ్చే అవకాశం ఉంటే చూడండి. మరి పార్ట్ టైం కింద గంట 2 గంటలో థంబ్నెయిల్స్ చేయడానికి కొంచెం సరిపోతలేరు. ఎందుకంటే నీ 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 హైడ్రాకి సంబంధించిన యూట్యూబ్ పెట్టినావు, ఫేస్బుక్ పెట్టినావు, ఛానళ్ళు పెట్టిన, మరి అది జనం సొమ్ముతో నడిపిస్తున్నావు, నీ సొంత సొమ్ము అర్థం కావట్లే. హైడ్రా ఇన్ యాక్షన్ అంటున్నాడు. ఏడికి పోయినా డ్రోన్లు ఎగిరేసి పక్క బిల్డింగ్ల మీద నిలబడి నేను ఏదైతే గులగొడతాడో వాటిని షూట్ చేసి అలా రాసుకుంటున్నా, అలా వీడియోలు తయారు చేస్తున్నాడు గ్రాఫిక్స్ చేసి. బా, నువ్వు హైడ్రా కమిషనర్వా, గ్రాఫిక్ డిజైనర్వా, వీడియో ఎడిటర్వా అర్థమవుతలేదు. నువ్వు నిలబెట్టినోడిని ఇప్పుడు ఎవడన్నా కబ్జాలు గులగొడితే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళకి గులగొట్టి అబ్బా నేను ఇంత పెద్దది గులగొట్టినా అని అలా కూలగొట్టు. ఆ వాసవిదో లేకపోతే ఇంకోటిదో కూలగొట్టి నువ్వేదో పెద్ద గొప్ప పని చేసినా అనుకోవాలా. నువ్వు సామాన్యులది చిన్న చిన్న ఇల్లు కూలగొట్టి దాన్ని ఏదో డ్రోన్లు ఎగిరేసి వీడియోలు కెమెరాలు తీసి, మళ్ళీ కెమెరాలు కూడా ఏంది మొత్తం హెచ్డి 4K హెచ్డి. ఇప్పుడు ఆమె కవిత ధర్నా చేసింది మొన్న, నువ్వు మధు పార్క్ రిడ్జిని కూలగొడతా అంటున్నావు కదా, మరి ఆ పక్కనే వాడు శ్రీ ఆదిత్య అనేటోడు కోటారెడ్డి, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళకి 40 కోట్ల విల్లా పడేసి మొత్తం లీగలైజ్ చేసుకున్నాడు కదా. మరి దీన్ని ఎందుకు కూలగొట్టామని ఆమె అడిగింది. ఆమె ఎట్లా పోయింది? మేము పోయిన తర్వాత ఆమె పోయింది. సరే మొత్తానికి పోయి ధర్నా చేసింది. మేము పోయి మొత్తం నేను పృథ్వీరాజ్ గారు మా టీం అంతా కాల్చి ఆడ మొత్తం అంతా ఓపెన్గా లోపలికి పోయి మొత్తం చూపించినాం. వీళ్ళు బయట ధర్నా చేసినా మేము లోపలికి వెళ్ళిపోయినాం డైరెక్ట్గా. అది ఓపెన్గా చాలా క్లియర్గా మూసీని కబ్జా చేసి కడుతున్నాడు వాడు. దీనికి రంగనాథ్ ఏమంటాడు? మేము ఫస్ట్ లెటర్ ఇచ్చింది వాస్తవమే, కానీ వాళ్ళు దాని తర్వాత కోర్టుకు వెళ్ళిర్రు, మళ్ళీ కోర్టు రిపోర్ట్ అడిగితే అధికారులు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వాళ్ళ యొక్క అనుమతులను పునరుద్ధరించింది అంటుండు. రిపోర్ట్ ఇచ్చింది ఎవడు? అధికారులు ఏమైనా ఆధ్వర్యంలో పనిచేస్తారు? రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి మీ ఆధ్వర్యంలోనే పనిచేస్తారు. వాడు ఏం రిపోర్ట్ ఇస్తాడు? ఎవరికి అనుకూలమని రిపోర్ట్ ఇస్తాడు? ముఖ్యమంత్రి ఏం చెప్తా రిపోర్ట్ ఇస్తాడు. అట్లాంటి రిపోర్టే పోయింది. కోర్టు ఏం చేస్తుంది? కోర్టు ఏమన్నా అక్కడికి ఫీల్డ్ విజిట్కి వచ్చి లేకపోతే వాళ్ళు ఏమైనా కమిటీ వేసి చేసింది కాదు కదా. సో దాని ప్రకారంగా కోర్టు ఒకవేళ జడ్జిమెంట్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. అసలు మీరు ఏం వాదించారన్నది కదా అక్కడ పాయింట్. ఇప్పుడు దాని కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, పునరుద్ధరించుకోమని చెప్పి. మరి కోర్టు ఆర్డర్లు చాలా దగ్గర ఉన్నాయి. మరి ఆ కోర్టు ఆర్డర్లు ఉన్న దగ్గర పోయి కూడా నువ్వు కూలగొడుతున్నావు కదా. నీ మీద కంటెంప్ట్ వేస్తే కోర్టు ఈచెంప పాచెంప వాయించిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. మరి అప్పుడు కోర్టు ఎందుకు గుర్తు? ఇప్పుడేమో కోర్టు గుర్తొచ్చింది, అప్పుడేమో కోర్టు గుర్తుకు రాదు. అప్పుడు కంటెంప్ట్ అయినా కోర్టు హాల్లోకి పిలిపించి చివాట్లు పెట్టినా అప్పుడు మాత్రం కోర్టు అనేది గుర్తు రాదు. ఈ శ్రీ ఆదిత్యకు మాత్రం కోర్టు గుర్తొస్తున్నది. ఎందుకు? వాడు బాగా పైసలు ఇచ్చింది కాబట్టి, అంతే కదా. ఇంకా అంతకుమించి ఏముంటుంది? ఇప్పుడు ఆమె అడిగిన దానికి ఆన్సర్ చేయి. ఆమె వీడియోలు డిలీట్ చేయకపోతే నీ మీద పరువు నష్టం దావా చేస్తా అంటుంది. అక్కడ ఫీల్డ్ విజిట్కి వెళ్తే తెలుస్తుంది. మన వీడియో ఉండే కదా, ఆడ చాలా ఓపెన్గా కబ్జా చేసినాడు, క్లియర్ కనబడుతున్నది. వాడు ఈ మొత్తం సిమెంటు ఈ డెబ్రీజ్ని అంతా తీసుకుపోయి వాళ్ళు ఎత్తేస్తున్నాడు ఆ మూసీల. అదట కబ్జా కాదట. శ్రీ ఆదిత్య ఇగో కోటిరెడ్డి శ్రీ ఆదిత్య కూల్చడానికి మనసు రావట్లేదా రేవంత్ రెడ్డి? పేదోడు అల్కకు దొరికిండా? జర్నలిస్ట్ రఘు అండ్ టీం హల్చల్. లోపలికి వెళ్ళినాం కదా మనం, క్లియర్ కనబడుతుంది. ఆడ కబ్జా జరిగింది, కబ్జా చేసిందని క్లియర్ కనబడుతుంది. లోపలికి వెళ్ళిపోయినాం కదా మనం. మొత్తం సెక్యూరిటీ చూడండి, ఇది మొత్తం మూసి. ఇది అండ్ మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి
పునరుద్ధరణ అనాలా? ఇప్పుడు 50 మీటర్ల మొత్తం ఆ సిమెంట్ అంతా తెచ్చి ఇళ్ళ పోస్తున్నాడు, మొత్తం అంతా ఆ వరదలాగా వచ్చి లోపల పడుతున్నది. ఇది కబ్జా కాదా? ఇది కబ్జా కాదట. మూసి పునరుద్ధరణ అని మరి అటు 50 మీటర్లు పోవాలి, ఇటు 50 మీటర్లు పోవాలి. ఏడున్నాడు వీడు ఏకంగా రోడ్డే వేసుకున్నాడు కదా. వీనికి ఈ రోడ్డు లేకపోతే మనకి వెళ్ళడానికి అవకాశమే లేదు కదా. మొత్తం మూసిలో కట్టింది కదా. ఇది మూసి ఎఫ్టిఎల్ లో ఉన్నది. ఇది ఉన్నది. ఎంత ఓపెన్ గా కడుతున్నాడు. ఇదట కోర్టు అట పర్మిషన్ ఇచ్చిందట, మళ్ళీ కట్టుకోమని. ఆయన కట్టుకుంటున్నాడు, ఈయన చెప్తున్నాడు. అసలు అధికారులు ఎవరైతే రిపోర్ట్ ఇచ్చినారో వాళ్ళు ఎంత తీసుకొని ఇచ్చారు అన్నది ఇక్కడ చాలా కీలకం. ఈ మొత్తం అసలు విషయం ఏంటంటే ఆమె చెప్పలేదు కానీ ఆ పహానీలు ఇవన్నీ కూడా పేర్లు దిద్దుకొని రాసుకున్నారు అంతా. అసలు మనకి ఆ భూమి ఎట్లొచ్చింది? ఆ కోటారెడ్డి అనేటోనికి ఆ భూమి ఎట్లొచ్చింది? ఆ భూమి ఆ రికార్డ్స్లో మొత్తం అంతా పేర్లంతా రాసుకొని దిద్ది ఆ పహానీలు తయారు చేసుకున్నారు వాళ్ళు. ఇక అది అవకాశం దొరకలేదని చెప్పి 40 కోట్ల విల్లా ఇచ్చిందట రేవంత్ రెడ్డి. దగ్గరి మనిషి అంటే ఎవరో అర్థం చేసుకోండి. ఇక ఎక్కడ అది? నార్సింగ్ దగ్గర శ్రీ ఆదిత్య రైజింగ్గా ఏదో ఉంటుంది. అది శ్రీ ఆదిత్య ఏదో మొత్తానికి దాదాపు 8,000 SFT ఉంటుందట. అది 8,000 SFT విల్లా, 40 crores అట.